ఓం శాంతి 30/3/2024 మధురమైన పిల్లలు, ప్రాణదానాన్ని ఇచ్చేవారు తండ్రే. వారు ఎటువంటి జ్ఞానాన్ని ఇస్తారంటే దాని ద్వారా ప్రాణదానం లభిస్తుంది. ఈ విధంగా ప్రాణదానాన్నిచ్చే తండ్రిని ప్రేమగా స్మృతి చేయండి. ప్రశ్న: ఏ ఆధారంపై 21 జన్మల వరకు మీ భాండాగారాలన్నీ నిండుగా ఉంటాయి? జవాబు: సంగమయుగంలో పిల్లలైన మీకు ఏ జ్ఞానమైతే లభిస్తుందో అది సంపాదనకు ఆధారము. ఈ చదువు ఆధారంపై భాండాగారాలన్నీ నిండుగా అయిపోతాయి. ఈ చదువు ద్వారా 21 జన్మల కొరకు సంతోషం లభిస్తుంది. అక్కడ ప్రాప్తి చేసుకోవాలి అనే కోరిక కలిగే వస్తువేది ఉండదు. బాబా జ్ఞానదానాన్ని ఎలా ఇస్తారంటే దాని ద్వారా ఎలా ఉన్న ఆత్మ ఎలా అయిపోతుంది. ఓం శాంతి. భగవాను వాచ: శివబాబా మమ్మల్ని చదివించడానికి వస్తారని సాలిగ్రామాలు భావిస్తారు. వారికే సృష్టి ఆది మధ్యాంతాల గురించి తెలుసని పిల్లలకు తెలుసు. పిల్లలకిప్పుడు ఏదీ కొత్త విషయంగా అనిపించదు. ఇప్పుడు అర్థమైపోయింది. మనుషులైతే అంతా మర్చిపోయి ఉన్నారు. ఎవరైతే చదివించారో వారికి బదులుగా మొదటి నంబర్లో చదువుకున్న వారి పేరు వేసేశారు. మీరు చదువుతూ చదువుతూ ఈ విషయాన్ని నిరూపించాలి. ఇది భారత్ యొక్క శాస్త్రాల విషయమే, అంతేకాని ఇతర ధర్మాల యొక్క శాస్త్రాల విషయం కాదు. భారత్ యొక్క శాస్త్రాల్లోనే పొరపాటు జరిగింది. మీరు తప్ప ఈ విషయాలను ఇంకెవరూ నిరూపించలేరు. పిల్లలకు తెలుసు ఇది అనాది డ్రామా, ఇది మళ్లీ రిపీట్ అవుతుంది. మీరు మనుషులను తీర్చిదిద్దేందుకు పురుషార్థం చేస్తారు. మనుషులెప్పుడైతే తీర్చిదిద్దపడతారో అప్పుడు ప్రపంచమంతా తీర్చిదిద్దబడుతుంది. సత్యుగం తీర్చిదిద్దబడిన కొత్త ప్రపంచం మరియు కలియుగం తీర్చిదిద్దబడని పాత ప్రపంచం. ఇది కూడా పిల్లలైన మీరు మంచి రీతిలో అర్థం చేసుకుంటారు మరియు ధారణ చేసి అర్థం చేయించేందుకు యోగ్యులుగా కూడా అవుతారు. ఇందులో చాలా రిఫైన్నెస్ కావాలి, మెరుగుదల కావాలి. బాబా మీకు ఎంత బాగా రిఫైన్ చేసి అర్థం చేయిస్తారు, తీర్చిదిద్దుతారు. తండ్రి అంటారు, మీరెప్పుడైతే తీర్చిదిద్దబడతారో ఇక అప్పుడు నాకు మళ్లీ తీర్చిదిద్దవలసిన అవసరం ఉండదు. మీరు అనార్యులుగా, సభ్యత లేనివారిగా అయ్యారు. ఇప్పుడు ఆర్యులుగా అనగా దేవీదేవతలుగా అవ్వాలి. ఆ విధంగానైతే సత్యుగంలోనే అవుతుంది. వారందరూ తీర్చిదిద్దబడినవారు. ఇప్పుడు తీర్చిదిద్దబడని వారు వారిని పూజిస్తారు. వారిని తీర్చిదిద్దబడిన వారు అని మనం ఎందుకు అంటున్నాము అనేది ఎవరి బుద్ధిలోకి రాదు. అందరూ మనుషులే. తీర్చిదిద్దబడిన ఆర్యులు ఎవరైతే ఉన్నారో వారే ఇప్పుడు పాడైపోయిన వారిగా అయ్యారు. ఆర్యులు మరియు అనార్యులు. ఇకపోతే ఆ ఆర్య సమాజం అనేది ఒక మఠం మాత్రమే. ఈ విషయాలన్నింటినీ వృక్షం ద్వారా స్పష్టంగా అర్థం చేసుకోగలరు. ఇది మనుష్య సృష్టి రూపీ వృక్షం. దీని ఆయువు 5000 సంవత్సరాలు. దీని పేరు కల్పవృక్షము. కాని కల్పవృక్షం అన్న పదాన్ని విన్నప్పుడు మనుషుల బుద్ధిలోకి వృక్షం రాదు. మీకు వృక్షం యొక్క రూపంలో అర్థం చేయించారు. వారు కల్పం లక్షల సంవత్సరాలది అని అనేస్తారు, కాని తండ్రి 5000 సంవత్సరాలది అని అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దాని ఆయువు గురించి వినిపిస్తారు. పూర్తిగా అర్థం చేయించేవారు ఎవ్వరూ లేరు. శాస్త్రాలపై పరస్పరం ఎన్నో చర్చలు చేస్తారు. మీది ఆత్మిక సంభాషణ. మీరు సెమినార్లు చేస్తారు, దానిని ఆత్మిక సంభాషణ అంటారు. అర్థం చేసుకునేందుకు ప్రశ్నోత్తరాల కార్యక్రమం కూడా చేస్తారు. బాబా మీకేదైతే వినిపిస్తారో దాన్నుండే టాపిక్లు, అంశాలు తీసి మీరు అర్థం చేయిస్తారు. వాళ్ళేం వినిపిస్తున్నారు
అనేది కూడా మీరు వెళ్ళి వినండి. మళ్ళీ వచ్చి ఈ రకమైన వాదోపవాదాలు నడుస్తాయి అని వినిపించాలి. మొదటైతే గీత భగవంతుడెవరు అన్నది అర్థం చేయించాలి. భగవంతుడైన తండ్రిని మర్చిపోయిన కారణంగా పూర్తిగా నష్టంలోకి వచ్చేశారు. పిల్లలైన మీకైతే తండ్రిపై ప్రేమ ఉంది. మీరు బాబాను స్మృతి చేస్తారు. బాబాయే ప్రాణదానాన్ని ఇచ్చేవారు. అంతే. వారెటువంటి జ్ఞానదానాన్ని ఇస్తారంటే దాని ద్వారా ఎలా ఉన్నవారు ఎలా అయిపోతారు. కావున తండ్రిపై ప్రేమ ఉండాలి. బాబా మనకు ఇటువంటి కొత్త విషయాలను వినిపిస్తారు. మనం శ్రీకృష్ణుణ్ణి ఎంతగా తలుచుకుంటామో కాని వారు ఏమీ ఇవ్వనే ఇవ్వరు. శ్రీనారాయణుణ్ణి తలుచుకుంటారు, కాని తలుచుకోవడం వలన ఏమైనా జరుగుతుందా? మనమైతే నిరుపేదలుగానే ఉండిపోయాము. దేవతలు ఎంత సుసంపన్నులుగా ఉండేవారు. ఇప్పుడు అన్నీ కృత్రిమ వస్తువులే ఉంటున్నాయి. దేనికైతే ధర ఉండేది కాదో దానికి రోజు ధర ఏర్పడింది. అక్కడ ధాన్యం మొదలైన వాటికి ధర అన్న విషయమే ఉండదు. అందరికీ తమ తమ ఆస్తులు మొదలైనవి ఉంటాయి. ప్రాప్తించాలి అనే కోరిక కలిగేలా అప్రాప్తి అన్న వస్తువేది ఉండదు. బాబా అంటారు, నేను మీ భాండాగారాలను నింపుతాను. మీకెటువంటి జ్ఞానాన్ని ఇస్తానంటే దాని ద్వారా మీ భాండాగారం నిండిపోతుంది. జ్ఞానం సంపాదనకు ఆధారం అని మీ బుద్ధిలో ఉంది. జ్ఞానమే సర్వస్వము. ఈ చదువు ద్వారా మీరు ఎంత ఉన్నతులుగా అవుతారు. ఇది చదువు యొక్క భాండాగారం కదా. ఆ టీచర్లు చదివిస్తారు. దాని ద్వారా అల్పకాలికమైన సుఖం లభిస్తుంది. ఈ చదువు ద్వారా మీకు 21 జన్మల సుఖం లభిస్తుంది. పిల్లలైన మీకు ఎంతో సంతోషం ఉండాలి. ఇది అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. అంత త్వరగా ఎవరూ అర్థం చేసుకోలేరు. కోట్లాది మందిలో ఏ ఒక్కరో వెలువడతారు. అర్ధకల్పం మనుషులందరూ ఒకరినొకరు పడేసుకుంటూనే వచ్చారు. పైకెక్కించేవారు ఒక్క తండ్రే. అనంతమైన చదువును చదివించేవారికి బదులుగా చదువుకునేవారి పేరు వేసేశారు. ప్రపంచానికి ఈ విషయాల గురించి తెలీదు. భగవాను వాచ భగవంతుడు చదివించి వెళ్లారు అని అంటారు కాని ఆ తర్వాత వారి శాస్త్రమేదీ ఉండదు. సత్యుగంలో శాస్త్రాలేవీ లేవు. ఇవన్నీ భక్తి మార్గపు శాస్త్రాలు. ఇది ఎంత పెద్ద వృక్షము. భక్తి యొక్క ఈ అనేక శాఖోపశాఖలు లేకపోతే వృక్షం అనే పేరు కూడా ఉండదు. ఇవన్నీ ధారణ చేయాల్సిన విషయాలు. మీరు ధారణ చేస్తారు. చదివించేవారైతే చదివించేసి మాయమైపోతారు. చదువుకున్నవారు వచ్చి విశ్వాధిపతులుగా అవుతారు. ఇవెంత కొత్త విషయాలు. ఒక్క విషయం కూడా ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు. విద్యార్థులైన మీరందరూ కూడా నంబర్వారుగా ఉన్నారు. కొందరు పాస్ అవుతారు, కొందరు ఫెయిల్ అవుతారు. ఇది అనంతమైన పెద్ద పరీక్ష. మేము ఇప్పుడు బాగా చదువుకున్నట్లయితే కల్పకల్పాంతరాలు బాగా చదువుకుంటాము అని మీకు తెలుసు. బాగా చదువుకున్నవారే ఉన్నత పదవిని పొందుతారు. నంబర్వారుగా అందరూ వెళ్తారు. మొత్తం క్లాస్ అంతా ట్రాన్స్ఫర్ అవుతుంది. నంబర్వారుగా వెళ్లి కూర్చుంటారు. ఈ జ్ఞానం కూడా ఆత్మలోనే ఉంది. మంచి లేక చెడు సంస్కారాలు ఆత్మలో ఉన్నాయి. శరీరమైతే మట్టి వంటిది. ఆత్మ నిర్లేపి అవ్వదు. 100% సతో ప్రధానంగా మరియు 100% తమో ప్రధానంగా ఎవరున్నారు అన్నది కూడా మీరు అర్థం చేసుకున్నారు. మొదట పేదవారిని పైకెత్తవలసి ఉంటుంది. వారు మొదట వస్తారు. ఆ గురువుల వద్ద ఉండే వారి మంచి మంచి అనన్యులైన శిష్యులు ఎప్పుడైతే ఇక్కడికి వస్తారో అప్పుడు వారందరి బుద్ధి తెరుచుకుంటుంది. వీరంతా మా ఆకులే, వీరు మా నుండి వెళ్ళిపోతున్నారే అని చూస్తారు. ఇక్కడికి సంబంధించిన వారు ఎవరెవరైతే ఉంటారో వారు అక్కడి నుండి బయటపడి ఇక్కడికొచ్చేస్తారు. తండ్రి వచ్చి కొత్త వృక్షాన్ని ప్రారంభిస్తారు. ఎవరైతే ఇతర ధర్మాల్లోకి వెళ్ళిపోయారో వారంతా తిరిగి వస్తారు.
వారు మళ్ళీ తమ భారత్లోకే వస్తారు. భారతవాసులుగానే ఉండేవారు కదా. మన శాఖకు చెందినవారెవరైతే ఉంటారో వారంతా వచ్చేస్తారు. మున్ముందు మీరన్నీ అర్థం చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు విదేశాల నుండి అందరికీ దెబ్బ తగులుతూ ఉంటుంది. ఎక్కడెక్కడైతే బయట నుండి విదేశాలకు వెళ్లిన వారున్నారో వారిని విదేశాల వారు అక్కడి నుండి తరిమేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళెలా భావిస్తారంటే, బయట నుండి వచ్చిన వాళ్ళు చాలా షావుకారులుగా అయిపోయారు, ఇక్కడి వాళ్ళు పేదవారిగా అయిపోయారు అని. చివర్లో అందరూ తమ తమ ధర్మాల్లోకి వెళ్లాల్సుంటుంది. చివరికి అందరూ తమ తమ ఇళ్లవైపు పరిగెడతారు. విదేశాల్లో ఎవరైనా మరణిస్తే వారిని భారత్కు తీసుకువస్తారు. ఎందుకంటే భారత్ ఫస్ట్ క్లాస్ పవిత్ర భూమి. భారత్లోనే కొత్త ప్రపంచం ఉండేది. ఈ సమయంలో దీనిని నిర్వికారి ప్రపంచమని అనము. ఇది వికారి ప్రపంచం. అందుకే ఓ పతిత పావన రండి, వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని పిలుస్తారు. ప్రపంచమైతే ఇదే, కాని ఈ సమయంలో ప్రపంచంలో పావనమైన వారెవరూ లేరు. పావనాత్మలు మూలవతనంలో ఉంటారు. అది బ్రహ్మ మహాతత్వం. అందరూ పావనంగా అక్కడికి వెళ్తారు. ఆ తర్వాత పాత్రను అభినయించేందుకు నంబర్ వారుగా వస్తారు. ఆది సనాతన దేవీదేవతా ధర్మం పునాది. ఆ తర్వాత దాని నుండి 3 శాఖలు వెలువడతాయి. ఇదైతే దేవతా ధర్మం. ఇదేమీ శాఖ కాదు. మొదట ఈ పునాది ఉంటుంది. ఆ తర్వాత దీని నుండి 3 శాఖలు వెలువడతాయి. ముఖ్యమైనవి 4 ధర్మాలు. అన్నింటికన్నా మంచి ధర్మం ఈ బ్రాహ్మణ ధర్మం. దీనికెంతో మహిమ ఉంది. వజ్రతుల్యంగా మీరిక్కడే అవుతారు. తండ్రి మిమ్మల్ని ఇక్కడ చదివిస్తారు. కావున మీరు ఎంత గొప్పవారు. దేవతల కన్నా బ్రాహ్మణులైన మీరు ఎంతో జ్ఞాన సంపన్నులు. ఇది అద్భుతం కదా. మనం ఏ జ్ఞానాన్నైతే తీసుకుంటున్నామో అది మనతో పాటు వస్తుంది. ఆ తర్వాత అక్కడ జ్ఞానాన్ని మర్చిపోతారు. మొదట మనం ఏం చదివేవారము, ఇప్పుడు మనం ఏం చదువుతున్నాము అనేది మీకు తెలుసు. ఐసీఎస్కు చదివేవారు అప్పుడేం చదువుతారు, ఆ తర్వాత ఏం చదువుతారు? తేడా అయితే ఉంటుంది కదా. మున్ముందు మీరు ఎన్నో కొత్త పాయింట్లు వింటారు. ఇప్పుడే వాటిని తెలియచేయరు. వాటిని వినే పాత్ర మున్ముందుంది. జ్ఞానానికి సంబంధించిన పాత్ర ఎప్పుడైతే పూర్తవ్వాల్సి ఉంటుందో అప్పుడు ఆ సమయంలో మేం కూడా బాబా జ్ఞానాన్ని ధారణ చేస్తాము అని బుద్ధిలో ఉంటుంది. అప్పుడు మన పాత్ర స్వర్గంలో ప్రారంభమైపోతుంది. వారి పాత్ర పూర్తయిపోతుంది. బుద్ధిలో చాలా మంచి ధారణ ఉండాలి. స్మరణ చేస్తూ ఉండండి, తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. స్మృతి లేకపోతే తక్కువ పదవిని పొందుతారు. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ శరీర భానం తొలగిపోతుంది. సన్యాసులు కూడా ఈ అవస్థను అభ్యాసం చేస్తూ చేస్తూ శరీరాన్ని వదిలేస్తారు. కాని వారి మార్గం వేరు. అందుకే వారు మళ్లీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది. వారు బ్రహ్మంలో లీనమైపోయారని, అందుకే మళ్లీ తిరిగి రాలేరని వారి అనుచరులు భావిస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఎవ్వరూ తిరిగి వెళ్లలేరు. చివర్లో ఎప్పుడైతే నటులందరూ స్టేజ్ పైకి వస్తారో అప్పుడే తిరిగింటికి వెళ్తారు. అది హద్దులోని వినాశీ నాటకం. ఇది అనంతమైన అవినాశీ నాటకం. మీరు బాగా అర్థం చేయించొచ్చు. ఈ డ్రామా ఒక పేను వలె మెల్లగా నడుస్తుంది. వారేమో చిన్న చిన్న డ్రామాలను తయారు చేస్తారు. అసత్యమైన ఫిలింలు తయారు చేస్తారు. వాటిలో కొన్ని మంచి విషయాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు విష్ణు అవతరణ కూడా చూపిస్తారు. అలాగని ఎవరూ పైనుండి దిగి వస్తారని కాదు. లక్ష్మీనారాయణలు పాత్ర అభినయించడానికి వస్తారు. అంతేకాని పైనుండెవరూ అలా దిగి రారు. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని తండ్రి చదివిస్తారు. అప్పుడు ఈ విషయాలన్నింటినీ మీరందరూ అర్థం చేసుకోగలుగుతారు. మొదట మీరందరూ తుచ్చబుద్ధి కలవారిగా ఉండేవారు. ఎప్పుడైతే తండ్రి అర్థం చేయించారో
అప్పుడు మీ కపాలం తెరుచుకుంది. ఇంతకాలం ఏదైతే విన్నారో అది ఎందుకూ ఉపయోగపడనిది. మీరింకా ఎక్కువ పడిపోతూ వచ్చారు. అందుకే మీరు అందరితో రాయిస్తారు. ఎప్పుడైతే వారు రాసి ఇస్తారో అప్పుడు వారి బుద్ధిలో ఎంతో కొంత కూర్చుంది అని అర్థం చేసుకోవచ్చు. బయటనుండి వస్తారు, ఫామ్ నింపిస్తే అప్పుడు వారు మన కులానికి చెందినవారా కాదా అనేది తెలుస్తుంది. ముఖ్యమైన విషయం తండ్రిని తెలుసుకోవడం. తప్పకుండా కల్పకల్పం తండ్రి మనల్ని చదివిస్తారని అర్థం చేసుకోవాలి. మీరు ఎప్పటినుండి పవిత్రంగా అయ్యారు అని వారిని అడగాలి. అంత త్వరగా బాగవ్వరు. గడియ గడియ మాయ పట్టుకుంటుంది. వీరు అపరిపక్వంగా ఉన్నారు అని గమనిస్తే అది మింగేస్తుంది. కొందరు మహారథులను కూడా మాయ మింగేస్తుంది. శాస్త్రాల్లో కూడా ఇప్పటి ఉదాహరణే ఉంది. మందిరాల్లో కూడా గుర్రపు స్వారీ చేసేవారిని, మహారథులను, పాదచారులు మొదలైన వారిని చూపిస్తారు. మీరిప్పుడు మీ స్మృతి చిహ్నాలు చూస్తారు. ఎప్పుడైతే మీరలా తయారైపోతారో అప్పుడు భక్తి ఎగిరిపోతుంది. మీరు ఎవ్వరి కాళ్లకు నమస్కరించరు. దేవతలెక్కడికి వెళ్లారు, వారి చరిత్ర గురించి చెప్పండి అని మీరు అడుగుతారు. బాబా పిల్లలైన మిమ్మల్ని జ్ఞానస్వరూపులుగా తయారు చేశారు కావునని మీరు ఆ ప్రశ్న అడుగుతారు. మరి ఆ నష ఉండాలి. పాస్ విత్ ఆనర్గా 8 మందే అవుతారు. ఇది చాలా పెద్ద పరీక్ష. స్వయాన్ని చూసుకోవాలి. నా ఆత్మ పవిత్రంగా అయ్యిందా? ఎప్పుడైతే యోగం ఉంటుందో అప్పుడే బ్యాటరీ నిండుతుంది. తండ్రితో యోగం ఉన్నట్లయితే సతో ప్రధానంగా అవుతారు. తమో ప్రధాన ఆత్మ తిరిగి వెళ్లలేదు. ఇది కూడా డ్రామాయే. అక్కడ దుఃఖాన్నిచ్చే వస్తువేదీ ఉండదు. గోవులు కూడా సుందరంగా ఉంటాయి. శ్రీకృష్ణుడితో పాటు ఎంత సుందరమైన గోవులను చూపిస్తారు. గొప్ప వ్యక్తుల యొక్క ఫర్నిచర్ కూడా సుందరంగా ఉంటుంది. గోవులు మంచి పాలు ఇస్తాయి. అందుకే పాలనదులు ప్రవహిస్తాయి. ఇప్పుడిక్కడ అవి లేవు. ఇప్పుడు మీరు జ్ఞానస్వరూపులుగా అయ్యారు. ఈ ప్రపంచాన్ని మీరు తుచ్చమైనదిగా భావిస్తారు. దీని చెత్తంతా స్వాహా అవ్వనున్నది. ఆ తర్వాత ఈ చెత్తంతా తొలగిపోయి అందరూ స్వచ్ఛంగా అయిపోతారు. మనం మన రాజధానిలోకి వెళ్ళిపోతాము. దాని పేరు స్వర్గము. వినడంతోనే సంతోషం కలుగుతుంది. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఈ తీర్చిదిద్దబడని పాత ప్రపంచాన్ని తీర్చిదిద్దేందుకు స్వయాన్ని తీర్చిదిద్దుకోవాలి. తమ బుద్ధిని తండ్రి స్మృతి ద్వారా రిఫైన్ చేసుకోవాలి. రెండవ పాయింట్, పరస్పరం ఆత్మిక సంభాషణ చేసుకోవాలి. అంతేకాని వాదోపవాదాలు కాదు. జ్ఞానాన్ని దానం చేసి సర్వుల భాండాగారాలను నిండుగా చేయాలి. వరదానము, స్వమానమనే సీట్పై స్థితులై శక్తులను ఆర్డర్ అనుసారంగా నడిపించే విశాల బుద్ధి భవ. తమ విశాల బుద్ధి ద్వారా సర్వశక్తుల రూపీ సేవాదారులను సమయానికి కార్యంలో వినియోగించండి. ఏ ఏ టైటిల్స్ అయితే డైరెక్ట్గా పరమాత్మ ద్వారా లభించాయో వాటి నశాలో ఉండండి. స్వమానమనే స్థితిరూపీ సీట్పై సెట్ అయి ఉన్నట్లయితే సర్వశక్తులు సేవ కొరకు సదా హాజరై ఉన్నట్లు అనుభవం అవుతుంది. మీ ఆజ్ఞ కోసం ఎదురుచూస్తూ ఉంటాయి. కావున వరదానాన్ని మరియు వారసత్వాన్ని కార్యంలో వినియోగించండి. యజమానులుగా అయి యోగయుక్తులుగా అయి యుక్తియుక్తమైన సేవను ఈ సేవాదారుల నుండి తీసుకున్నట్లయితే సదా రాజీగా ఉంటారు. పదే పదే అర్జీ వేయరు. స్లోగన్, ఏ కార్యాన్నైనా ప్రారంభించే కంటే ముందు విశేషంగా ఈ స్మృతిని ఇమర్జ్ చేసుకోండి. సఫలత శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మనైన నా జన్మ సిద్ధ అధికారము.
ఓం శాంతి.